హలో నమస్తే, నేను మీ నక్క మహేష్ యాదవ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో టికెట్కి ఎవరికి వర్తిస్తుందా అనే చర్చ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దాదాపుగా కాంగ్రెస్ అధిష్టానం గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని టికెట్ ఖరారు చేసినట్లు మనకు తెలుస్తోంది. అజారుద్దీన్ లాంటి నాయకులను ఎమ్మెల్సీగా ప్రకటించడంతో బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్ మాత్రమే పోటీలో ఉన్నట్లు మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు వల్లాల నవీన్ యాదవ్. స్థానికుడు కావడం, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం కలిగి ఉండడం, యువ నాయకుడిగా గుర్తింపు ఉండడం, అలాగే నవనిర్మాణ్ ఎన్జిఓ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆయనకు పెద్ద బలంగా మారింది. ఈ కారణాల వల్లే కాంగ్రెస్ పెద్దలు కూడా ఆయన వైపు సానుకూలంగా ఆలోచిస్తున్నారని మనకు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ప్రాంతం ఎప్పటి నుంచో ప్రత్యేకత కలిగిన నియోజకవర్గం. ఇక్కడ గెలవాలంటే స్థానిక అనుబంధం, ప్రజలతో నేరుగా కలిసే నాయకత్వం, అలాగే బలమైన ప్రచార శక్తి అవసరం. నవీన్ యాదవ్ ఈ అంశాలన్నింటిలో ముందున్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడడం జరుగుతుంది. 2 సార్లు పోటీ చేసి ఓడినా ప్రజల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ యాదవ్. ముఖ్యంగా యువకుడిగా ఆయనకున్న ఉత్సాహం, కష్టపడి పనిచేసే ధోరణి ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్గా తెలుస్తోంది. ఇప్పటికే మజ్లిస్ పార్టీ కూడా నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే మేము మద్దతు ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో మజ్లిస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో ముస్లింల ఓట్లు కూడా నవీన్ యాదవ్కి బలంగా మారాయి. ఇక ఆయన నడుపుతున్న నవనిర్మాణ్ ఎన్జిఓ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పేదలకు సహాయం, విద్యార్థులకు సాయం, ఆరోగ్య శిబిరాలు, ఇలా వివిధ రంగాల్లో సేవ చేస్తూ ఆయన ఒక సామాజిక నాయకుడిగా పేరు తెచ్చుకోవడం జరిగింది. మొన్నటికి మొన్న అనేక మంది మహిళలతో సామూహిక శ్రీమంతం కార్యక్రమం అంగరంగ వైభవంగా ఎంతో ఖర్చుతో నిర్వహించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎప్పటికీ ప్రజల్లో పాజిటివ్ ఇమేజ్ను తీసుకొస్తాయి. ఎన్నికల సమయంలో కూడా ఇవే ఆయనకు బలం అవుతాయని కాంగ్రెస్ శ్రేణులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడడం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ లోపల కూడా ఇప్పుడు లెక్కలు మారబోతున్నాయి. అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా పంపించడానికి సిద్ధమవ్వడం కూడా ఈ వ్యూహంలో భాగమే అని తెలుస్తోంది. అజారుద్దీన్ పేరు పెద్దది, కానీ స్థానిక అనుబంధం లేకపోవడం జూబ్లీహిల్స్లో సమస్యగా మారింది. అందుకే కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు స్థానికుడు, ప్రజల్లో పట్టు ఉన్న నాయకుడిని ముందుకు తేవాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ లెక్కల్లోనే నవీన్ యాదవ్ పేరు ముందు వరుసలో ఉన్నట్లు మనకు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో స్పష్టమైన ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన యువ నాయకులను ప్రోత్సహించాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్లు మనకు విశ్వసనీయ సమాచారం. యువ నాయకులను సపోర్ట్ చేయడం ద్వారా ఎక్కువ కాలం పాటు వాళ్ళు పార్టీకి సేవ చేస్తారని రేవంత్ రెడ్డి భావిస్తుండడం జరుగుతోంది. నవీన్ యాదవ్ కూడా అదే కేటగిరీలో ఉన్నందున ఆయనపై పూర్తి నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అజారుద్దీన్ ఎమ్మెల్సీగా చేసి జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ను గెలిపించుకోవాలనే గట్టి సంకల్పంతో రేవంత్ రెడ్డి ఉన్నారని పార్టీ వర్గాలు చెప్పడం జరుగుతుంది. ఈ నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్కు బలమైన ఆధిక్యం వస్తుందని లెక్కలు కూడా చెబుతున్నాయి. నవీన్ యాదవ్ బలాలు ఒక్కసారి కనుక మనం చూస్తే, ఆయన స్థానిక అభ్యర్థి కావడం, 2 సార్లు పోటీ చేసిన అనుభవం ఉండడం, యువకుడిగా ఎనర్జెటిక్గా ప్రచారం చేయగలడనే నమ్మకం, ఎన్జిఓ ద్వారా సామాజిక సేవ చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. కాంగ్రెస్ టాప్ లీడర్ సపోర్ట్ కూడా ఆయనకు ఉంది. ఇవన్నీ కలిపి చూస్తే జూబ్లీహిల్స్లో గెలిచే అవకాశాలు నవీన్ యాదవ్కే ఎక్కువగా ఉన్నాయని అందరూ అభిప్రాయపడడం జరుగుతోంది. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ పేరు బలంగా వినిపిస్తోంది. స్థానికుడిగా, అనుభవం కలిగిన నాయకుడిగా, యువశక్తికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా ఆయనకు మంచి పాజిటివ్ వాతావరణం కనబడుతోంది. రేవంత్ రెడ్డి ధోరణి కూడా ఆయనకు అనుకూలంగా మారింది. ఇప్పుడు చూడాల్సినది ప్రజల తీర్పు. వారు నిజంగా ఈసారి స్థానిక అభ్యర్థికి అవకాశం ఇస్తారా లేదా, నవీన్ యాదవ్ను గెలిపిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే ఖచ్చితంగా నవీన్ యాదవ్కు బలమైన అవకాశం దక్కే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి నవీన్ యాదవ్ లాంటి యువ నాయకులు గెలవాలని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ నిజంగానే గెలవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా యొక్క యాదవ్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. Ah.